నమస్తే అండి. మేము ప్యారడైజ్ దగ్గర ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్కి అయితే వెళ్ళొస్తున్నాం క్యాంప్కి, సమ్మర్ క్యాంప్కి. అయితే అక్కడ క్యాంప్ అయితే మా అందరికి అయిపోయింది, ఇక వచ్చేస్తున్నాం. అయితే మాకు ఈఎస్ఐ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈఎస్ఐ దగ్గరికి వెళ్ళాలంటే బస్సు కూడా ఉండేది. బస్సులో అయితే 25 రూపాయలే. దీంట్లో మనం మెట్రోలో వెళ్తున్నాం కాబట్టి మెట్రోలో 30 రూపాయలు తీసుకుంటాడు. అదేందన్నయ్యా నీకేమో పిచ్చా, మెట్రోలో అయితే 30 రూపాయలు పడుతుంది కదా, 5 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు, నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా అంటే అది కాదండి. ఇక్కడ ఎందుకంటే నేను మెట్రో ఎక్కింది, తొందరగా వెళ్ళిపోవచ్చు. అదైతే బస్సులో వెళ్ళామంటే ట్రాఫిక్ గట్టా ఉంటాయి కాబట్టి అక్కడ చాలా సేపు పట్టిద్ది. అందుకని చెప్పేసి నేను అంతసేపు ఆగలేక 5 రూపాయలు పోయినావు ఏం కాదు అని చెప్పేసి ఇది ఎక్కాను. సో మెట్రోలో అయితే ఇంకొక మెట్రో ఎక్కడం వల్ల మీకు ఇంకోటి యూజ్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అందాలని మీరైతే చూసేయచ్చు. చూస్తున్నారు కదా, అదిగోండి పై నుంచి కింద చూసేయచ్చు మనం. సో వీడియోలు తీసుకోవడానికి కూడా మంచిగా ఉండిద్ది. మనం రసూల్పురా దగ్గరకు వచ్చాం ఇప్పుడు. సో ఇదిగోండి మెట్రో స్టేషన్లో ఉన్నాం ఇప్పుడు. మెట్రో దగ్గరకు వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలా. సో ఇక్కడ మీకు లిఫ్ట్ కూడా ఉండేది కిందకి వెళ్ళాలంటే. సో ప్యారడైజ్ తర్వాత రసూల్పురా వచ్చింది, రసూల్పురా తర్వాత మనకి ప్రకాష్ నగర్ వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. రై అని వెళ్ళిపోవటం. ఇక మనం మెట్రోలో అయితే ఇక ఏ ట్రాఫిక్ ఉండదు కాబట్టి బుమ్మని వెళ్ళిపోవటం మనం. చూడండి ఇదిగోండి, చాలా బాగుంటాయి వ్యూస్ అయితే ఇక్కడ నుంచి చూస్తే. మనకి మెట్రో నుంచి కిందకి చూస్తూ ఉంటే చాలా బాగుంటాయి, అన్ని రోడ్లు గట్టా అన్నీ బాగుంటాయి అన్నమాట. అయితే ప్రకాష్ నగర్ వెళ్ళిపోదాం ఇప్పుడు. ప్రకాష్ నగర్ వచ్చింది. అయితే నేను ఇక్కడ ఇంకోటి చెప్పాలా, నేను బేగంపేట అనుకొని చెప్పేసి ఫస్ట్లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో ప్రకాష్ నగర్లో దిగాను అనమాట. అప్పుడు తెలియదు కదా, అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూస్ బాగుంటాయి మనకి. ఇక్కడ ఏదైనా వీడియోలు తీసుకోవాలన్నా కానీ పైనుంచి కింద తీసుకోవచ్చు, బాగుండిద్ది అనమాట. అయితే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా బిల్డింగ్స్ ఎంత బాగుంటాయో. సో హైదరాబాద్లో ఉన్న అందమే వేరండి. చూసారు కదా, ఇక్కడ పైన మెట్రో, కింద బ్రిడ్జి, దాని కింద గ్రౌండ్ మీద ఇంకొక వెహికల్స్ వెళ్తానికి ఇంకోటి ఉండిద్ది. అయితే రోడ్లు చాలా బాగున్నాయండి ఇక్కడ చూస్తుంటే మనకి. సో దాంతోపాటు మీరు ఇక్కడ ఈఎస్ఐ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఈఎస్ఐకి వెళ్ళే ముందు ప్యారడైజ్, రసూల్పురా, దాని తర్వాత ప్రకాష్ నగర్, దాని తర్వాత బేగంపేట వచ్చింది. బేగంపేట నుంచి మనకు ఐటీగా ఇవి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ మనందరికి ఉంటాయండి. మీరు బేగంపేట నుంచే చూసుకోవచ్చు మీరు కోచింగ్ సెంటర్లు ఏమైనా కావాలంటే. సో దాని తర్వాత అమీర్పేటలో వెళ్ళి, అమీర్పేటలో అయితే ఇంకా చాలా ఉంటాయి. అమీర్పేట అయితే కోచింగ్ సెంటర్లకి నెలవేని అయితే చెప్పాలా. సో దీని తర్వాత మనకి ఇదిగోండి ప్రకాష్ నగర్ వచ్చింది, ఇదే ప్రకాష్ నగర్ అనమాట. సో దీని తర్వాత మనకి బేగంపేట వచ్చింది. ఇక్కడ నుంచి అన్నీ చాలా బాగుంటాయండి వ్యూస్ చూడాలంటే మనకి. అయితే ఇక్కడ బేగంపేటలో మనకి ఫస్ట్ మీకు హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఆడ ప్యారడైజ్ దగ్గర అయితే మీకు జిమ్ఖానా గ్రౌండ్స్ ఉంటాయి, అలాగే పరేడ్ గ్రౌండ్స్ కొంచెం ముందుకెళ్తే పరేడ్ గ్రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరు క్రికెట్ ఆడుకోవాలన్నా సరే ఆ గ్రౌండ్స్కి వెళ్ళిపోవచ్చు మీరు. సో దాని తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో ఇక అవే ఉండేది. దాని తర్వాత కొంచెం లోపలికి వెళ్తే మీకు జేబీఎస్ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ నుంచి మనకు బస్సులు ఉంటాయి. సో అక్కడికి అదొకటి ఆడ. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇటువైపు బేగంపేట వచ్చారంటే బేగంపేట నుంచి ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బేగంపేటలో ఉండేవి ఎయిర్పోర్ట్ ఉండేది. దాని తర్వాత బేగంపేటలో ఇంకేముంటాయి అంటే ఇది రైల్వే స్టేషన్ కూడా ఉండేది అనమాట. దాని తర్వాత పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే మెట్రో స్టేషను. సో మీరైతే పక్కనే మెట్రో దిగేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. సో బేగంపేట కూడా కొంచెం బాగా డెవలప్ అయిందనమాట ఇక్కడ. సో దాని తర్వాత సికింద్రాబాద్ నుంచి అటువైపు వెళ్ళిపోవచ్చు మీరు. అయితే ఇక్కడ బేగంపేట తర్వాత అమీర్పేట నిలయం దేనికంటే అంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అవడానికి కూడా మెట్రో స్టేషన్ అన్నిటికీ సెంట్రల్ అనమాట అమీర్పేట అనేది హైదరాబాద్కి. సో ఇక్కడ కనుక మీరు చూశారు కదా, ఇది బేగంపేట దగ్గరకు వచ్చాము. చూడండి ఎంత బాగా, ఇవన్నీ మురికి నీళ్ళు పైన కూడా బాగా డిజైన్ కట్టారు చూసారా, అదే మరి ఇంటెలిజెన్స్ అంటే. సో చూసారు కదా, ఇక్కడ చాలా బాగుండే వ్యూస్ కూడా చాలా బాగుండేది మీరు కనుక వచ్చి చూస్తే. సో ఎప్పుడన్నా వస్తే సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వెళ్ళాలనుకుంటే ఇదిగోండి చెప్పాను కదా రైల్వే స్టేషన్ అనమాట అది. సో దీని పక్కనే మెట్రో స్టేషన్ ఉండిద్ది. ఆగండి వచ్చి చూడండి చూపిస్తాను. ఇదిగోండి మెట్రో స్టేషన్. దీని కిందకి వెళ్తే మీకు అది రైల్వే స్టేషన్ వచ్చింది. సో అక్కడ నుంచి రైల్వే స్టేషన్ లింగంపల్లి, తర్వాత బేగంపేట తర్వాత సికింద్రాబాద్లో స్టాప్ ఉండిద్ది అనమాట. సికింద్రాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళే వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా బాగుండిద్ది వెళ్తానికి కూడా. సో కాచిగూడ అంటే అది వేరే లైన్ అనమాట. కాచిగూడ కంటే సికింద్రాబాద్ వచ్చి వెళ్దాం చాలా బాగుండిద్ది, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చాలా ట్రైన్స్ ఇక్కడికే వస్తాయి అనమాట. అయితే బేగంపేట నుంచి ఇక అమీర్పేట ఇదిగో ఇటు రైట్ సైడ్ తీసుకున్నాం కదా, సో అది ఫ్లైఓవర్ అటువైపు ఉండిద్ది. సో ఆ ఫ్లైఓవర్ వెళ్తే మనకి ఇంకా అటు వేరే సైడ్ వెళ్ళిపోవచ్చు మనం, మాదాపూర్ అటువైపు అది ఉండిద్ది అనమాట, పంజాగుట్ట. అయితే ఇది అమీర్పేటకి
అమీర్పేటకి స్టార్టింగ్లో ఉన్నాం మనం. సో ఇదంతా మీరు కనుక సికింద్రాబాద్ నుంచి అమీర్పేట రావాలంటే ఇవన్నీ మీకు ఎదురవుతాయి. సో దీని తర్వాత అమీర్పేటలో చెప్పాను కదా కోచింగ్ సెంటర్స్, అక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు మీకు అన్ని కోచింగ్ సెంటర్లో ఉంటాయి. సో ఏదన్నా మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇటువైపు ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి అమీర్పేటలో దిగిన తర్వాత మరి హైటెక్ సిటీ ఇవన్నీ అంటారు, మరి ఐఐటి అని మీరు అనొచ్చు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్ వెళ్ళొచ్చు. ఇక రాయదుర్గ్ అటువైపు వెళ్తే మీకు ఇక అటువైపు వెళ్ళిపోవచ్చు. మరి 7 నుంచి ఇదే డైరెక్ట్గా దీంట్లో ఈ మెట్రోలో వెళ్ళిపోవచ్చు అంటే డైరెక్ట్గా ఈ మెట్రో వెళ్ళిపోయిద్ది అనమాట అటువైపే. ఇది మనకి ఉప్పల్ నుంచి వచ్చింది. సో ఉప్పల్ అటువైపు నుంచి ఉప్పల్ స్టేడియం ఉంది కదా, సో అటువైపు నుంచి నాగోల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నాగోల్ నుంచి మధ్యలో ఉప్పల్ స్టేడియం వచ్చింది. సో అక్కడ దిగేసి ఉప్పల్ స్టేడియం కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఎక్కితే. సో అక్కడ నుంచి మధ్యలో సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ తర్వాత అమీర్పేట, ఇటువైపు వస్తే అమీర్పేట ఉండిద్ది. సో ఇదే అమీర్పేట వచ్చేసాం కూడా. అయితే అమీర్పేట అయిపోయిన తర్వాత మనకి ఎస్ఆర్ నగర్ వచ్చింది. ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఇక్కడ మెట్రో మారాలన్నమాట. మెట్రో ఎలా మారాలి, అక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే హైటెక్ సిటీకి అయితే ఇది డైరెక్ట్గా వెళ్ళిపోయింది. హైటెక్ సిటీకి వెళ్ళేలో మధ్యలో ఏమైనా వస్తాయంటే యూసఫ్ కూడా ఒకటి వచ్చిందండి. మధురా ఇది చెప్పాను కదా. సో ఇది అమీర్పేట అనమాట, చాలా బాగుండిద్ది. సో ఇక్కడ ఉండటానికి కూడా మీరు చాలా ఇష్టపడతారు, ట్రెండ్స్ ఉండిద్ది అనమాట కొంచెం. సో దాంతోపాటు ఇక్కడ అమీర్పేట దాటిన తర్వాత మీకు యూసఫ్ మధురా నగర్ వచ్చేది మధ్యలో, దానికి కొంచెం ముందుకెళ్తే యూసఫ్ కూడా ఉండిద్ది. యూసఫ్ కూడాకి వెళ్ళారంటే మీరు మూవీ ఆర్టిస్టులు వీళ్ళు అందరూ ఉంటారు అక్కడ. మూవీ ఆర్టిస్టులు అంటే జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, సీనియర్ ఆర్టిస్టులు కూడా సీరియల్స్ వాళ్ళు ఉంటారు. సో దాని తర్వాత మరి మూవీ ఆర్టిస్టులు ఎక్కడ ఉంటారని మీరు అడగవచ్చు. మూవీ ఆర్టిస్టులు చూస్తే వాళ్ళు జూబ్లీ హిల్స్లో అటువైపు ఉంటారనమాట. సో యూసఫ్ కూడా దాటిన తర్వాత జూబ్లీ హిల్స్ అనమాట. సో ఇక్కడే ఆర్టిస్టులు అందరూ ఉంటారు. సో ఇది ఇప్పుడైతే మనం అమీర్పేట మెట్రో స్టేషన్కి వచ్చాం. సో ఇదిగోండి ఇక్కడ వ్యూ చాలా బాగుండిద్ది. అటువైపు వెళ్తే కొంచెం మనకి యూసఫ్ కూడా వచ్చింది. సో అటువైపు అయితే మనం వెళ్ళట్లేదు, ఇప్పుడు ఈఎస్ఐకి వెళ్ళాలి కదా, ఈఎస్ఐకి పోదాం ఇప్పుడు మనం. అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే యూసఫ్ గూడలో మూవీ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, సో దాని మీద కూడా వీడియో చేస్తాను. దాని తర్వాత యూసఫ్ గూడ అంటే ఇక ఆర్టిస్టులకి అడ్డ. దాని తర్వాత చూసుకున్నట్టయితే మాదాపూరు, దాని తర్వాత పైకి వెళ్తే ఇంకా పెద్దమ్మ గుడి ఇవన్నీ ఉంటాయి. పెద్దమ్మ గుడి, మాదాపూరు, తర్వాత హైటెక్ సిటీ ఇవన్నీ ఉంటాయి అనమాట. హైటెక్ సిటీ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అటువైపు ఉంటారు. మాదాపూర్ నుంచే వాళ్ళు హాస్టల్స్లో ఉంటారనమాట. సో ఇది హైదరాబాద్ గురించి అయితే మొత్తం ఇది. అయితే మాదాపూర్ పైకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి. ఆడ దుర్గం చెరువు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఐటీ కంపెనీలన్నీ, అక్కడే ఉంటారు ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ. సో కొంచెం ముందుకెళ్తే హైటెక్ సిటీ, దాని తర్వాత రాయదుర్గం మెట్రో స్టేషన్కి ఎండ్ అనమాట. చూడండి ఇక్కడ మెట్రో, ఇక్కడ బాగుంటుంది వ్యూ అమీర్పేటలో. ఇదిగోండి ఇక్కడ కిందకి వెళ్ళిపోవచ్చు. అదిగోండి మెట్రో ఒకటి వెళ్తుంది చూడండి, దాంట్లోనే అటువైపు వచ్చే దాంట్లోనే మనం వచ్చాము. సో అటువైపు బారీకి వెళ్తే మనకి యూసఫ్ కూడా, హైటెక్ సిటీ అవన్నీ వస్తాయి, రాయదుర్గం. అయితే మనం ఇటు కాదు వెళ్ళాల్సింది, మనం ఎల్బీ నగర్ నుంచి వచ్చే మెట్రో ఎక్కేసి మియాపూర్ వైపు వెళ్ళే మెట్రో ఎక్కాల. దాని మధ్యలోనే ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ హాస్పిటల్ ఇవి వస్తాయి. సో అటువైపు కనుక మనం వెళ్తే మన ఈఎస్ఐకి వెళ్ళిపోవచ్చు. మరి ఈఎస్ఐ అంటున్నారు, ఈఎస్ఐలో ప్రత్యేకత ఏంటంటే ఈఎస్ఐ అంటే ఏం లేదంటే అక్కడ హాస్పిటల్, అలాగే ఇక మన మెడికల్ కాలేజ్ అలాగో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా అంతే అనమాట. అయితే ఇదిగోండి అది వెళ్ళిపోతుంది కదా, అదైతే డైరెక్ట్గా నాగోల్ వెళ్ళిద్ది, అంటే ఉప్పల్ స్టేడియం అటువైపు, సికింద్రాబాద్ ఉప్పల్ స్టేడియం ఇక అటువైపు వెళ్ళిద్ది. ఇదిగోండి మన ఎల్బీ నగర్ నుంచి వస్తుంది, ఇది మియాపూర్ వెళ్ళిద్ది అనమాట ఈ మెట్రో స్టేషను. ఈ మెట్రో రైలు ఎక్కేద్దాం. ఈ మెట్రో రైలు ఎక్కితే మనకి ఈఎస్ఐ కూడా వచ్చింది, ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ అనమాట. 2 స్టేషన్లు మనకు ఉంది ఇక్కడ నుంచి. సో ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి వీడియో సరిగ్గా రాకపోవచ్చండి, ఎందుకంటే ఇది బ్లర్గా ఉంది. చూశారు కదా, ఇది కొంచెం బ్లర్గా ఉంది మిర్రర్. సో ఇక్కడ నుంచి అంత క్లియర్గా తీయలేకపోవచ్చు. అయితే ఇదిగోండి ఇది మనం మెట్రో ఎక్కాము. ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ వచ్చింది. ఎస్ఆర్ నగర్ వచ్చిన తర్వాత ఈఎస్ఐలో దిగేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో కూడా మీకు ఎన్విరాన్మెంట్ చూస్తే ఇక అక్కడే ఉండాలనిపించింది, మీ ఊరికి కూడా వెళ్ళాలనిపించదు, అంత బాగుండేది అనమాట. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, దాని తర్వాత బేగంపేట అటువైపు ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ ఉండాలంటే కూడా చాలామంది ఇష్టపడతారనమాట. చూశారు కదా, ఇది ఎస్ఆర్ నగర్. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈఎస్ఐ వచ్చింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆడ కూడా వీడియో తీసుకుందాం. ఇది చూశారు కదా, ఇక్కడ కూర్చోవడానికి కొంతమందికి ప్లేస్ ఉండేది, చాలామంది నిలబడే వెళ్తారనమాట ఎంత దూరం అయినా.
ఎందుకంటే తొందరగానే వెళ్ళేది కాబట్టి నుంచున్నట్టు కూడా అనిపించదు మనకి. సో ఇక్కడతో వీడియో అయితే స్టాప్ చేద్దాం. ఇది మీకు హైదరాబాద్ గురించి మొత్తం దీంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఈఎస్ఐ వచ్చింది, ఇక మనం దిగేద్దాం. దిగేసిన తర్వాత లిఫ్ట్లో వెళ్దాం మనం. లిఫ్ట్ కాదు, ఎస్కలేటర్. ఇది లిఫ్ట్కు అవతల ఉండిద్ది. ఎస్కలేటర్ ఎక్కితే చాలా బాగుండిద్ది అనమాట. కిందకి బుయ్యని పోవటమే, అది ఉండే అది బుయ్యని అది పోతుంది. అది మియాపూర్ వెళ్ళిద్ది అనమాట. కూకట్పల్లి, కేబిహెచ్పి అన్నీ ఉంటారు కదా, అటువైపు వెళ్ళిద్ది అది. మరి కూకట్పల్లి కేబిహెచ్పి గురించి చెప్పలేదు ఎందుకు బ్రో అని అంటారు. కూకట్పల్లి కేబిహెచ్పి గురించి మళ్ళీ ఇంకో వీడియోలో చేద్దాం. సో అటువైపు వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేద్దాం. అయితే ఇటువైపు వెళ్ళి అక్కడ టికెట్ పెట్టేసి మనం బయటికి వెళ్ళిపోదాం. ఇంక ఇదండి ఈరోజు వీడియో అయితే. అదిగోండి అక్కడ వాటర్ తాగండి, ఫ్రీ వాటరే, తాగాలనిపిస్తే తాగొచ్చు.